వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పద్మశాలి ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తృతీయ వార్షికోత్సవ వేడుక పట్టణ కొత్తపేటలోని రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరిగింది. సంఘ రాష్ట్ర అధ్యక్షులు జీవీఎస్ రామకృష్ణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్సీ ఏఎస్ రామకృష్ణ, మాజీ ఆప్కో చైర్మన్ చిరంజీవి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో వచ్చిన మార్పులకు అనుగుణంగా చేనేత రంగంలో కూడా సాంకేతికతను అన్వయించుకుని కొత్త తరహా వస్త్రాలను ప్రజలకు అందించాలని వారు పేర్కొన్నారు. అదేవిధంగా పద్మశాలి ఉద్యోగుల ఐక్యతే సమస్యలకు పరిష్కారమని, ఉద్యోగులు మరియు రిటైర్డ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఇటీవల రిటైర్మెంట్ పదోన్నతి అవార్డులు పొందిన పద్మశాలి ఉద్యోగులను ఘనంగా సత్కరించారు. అదేవిధంగా 2023-24 సంవత్సరంలో 10వ తరగతిలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు ఆర్థిక సహకారం అందించారు. మీ దగ్గర పిల్లలు మీ చేతుల మీదుగా పెరిగి పెద్దవాళ్ళై వాళ్ళకు కొంచెం సొసైటీలో నాలెడ్జ్ ఇంప్రూవ్ అవ్వాలంటే ముందు మీకు అన్ని డిపార్ట్ల మీద అవగాహన ఉండాలి. వాళ్ళకు అవసరం ఉన్నా లేకపోయినా వాళ్ళ పేరెంట్స్కి అవసరం ఉండొచ్చు, వాళ్ళ పక్కింటి వాళ్ళకి అవసరం రావచ్చు. కొంచెం పలానా డిపార్ట్మెంట్ ఉంది, పలానా దగ్గర ఉంటుంది, మనకి ఏం జరిగితే ఎక్కడికి వెళ్ళాలి అనేది మీరు కూడా నేర్చుకొని వాళ్ళకి నేర్పించారంటే వాళ్ళు భవిష్యత్తులో ఇంకొకరి మీద డిపెండ్ అవ్వకుండా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు సొంతంగా వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికైనా బయట వెళ్తుంటే ఒక పోలీస్ ఆపాడు, ఎందుకు ఆపాడు అని అడగాల అంటే ముందు మీకు దాని గురించి తెలిసి ఉండాలి. ముందు మనము ఆపచ్చా ఆపకూడదా అది మనకు తెలిసి ఉంటే మనం గట్టిగా మాట్లాడగలం. అది మీకు తెలుసుకొని ఉంటే మీరు మీ పిల్లలకి నేర్పిస్తారు. అంటే మీ ఇంట్లో పిల్లలు ఇద్దరే కాదు కదా, మీకు చాలామంది పిల్లలు ఉంటారు. మా దగ్గర ఉంటే ఒకరు ఇద్దరే ఉంటారు. మీ దగ్గర ప్రతి బ్యాచ్లో కొంతమంది పిల్లలు తయారై బయటికి వెళ్తూ ఉంటారు. వాళ్ళు సొసైటీలో మంచి పేరుతోనూ మంచి క్యారెక్టర్ తోటి మంచి నడవడికతోటి మోరల్ ఎథిక్స్ నేర్పించండి. కార్యక్రమంలో రాష్ట్ర పద్మశాలి సంఘం కన్వీనర్ జీవి నాగేశ్వరరావు, తమిళనాడుకు చెందిన రాతే హ్యాండ్లూమ్స్ అధినేత కాళేరాశి రామచంద్రన్, సంఘ ప్రధాన కార్యదర్శి కేవీవి సత్యనారాయణ, కోశాధికారి చంద్రశేఖర్, వివిధ జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు, మహిళా విభాగం మరియు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పాల్గొన్నారు. రంగ జనార్దన్ గారిని సాధారణంగా వేదిక మేరకు ఆహ్వానించారు. మీరు పెరుగుతున్నారు అంటే గుడ్ మార్నింగ్ అండి. మగ్గాల చప్పిని తగ్గిపోతుందని అర్థం. పరిశ్రమ కనుమరుగా అయితే సమాజంలో మనకి గుర్తింపునిచ్చింది మనం పుట్టిన వృత్తి, సామాన్యమైంది కాదు. ఏదో ఇప్పుడు కోట్ల రూపాయలు పెట్టి మిషనరీ వచ్చింది కాబట్టి మనం కనిపించకపోవచ్చు, కానీ సమాజానికి తిండి దొరకపోయినా పర్లేదు, ఒంటి మీద బట్టు ఉండాలనే భారతదేశ సంస్కృతి సాంప్రదాయానికి అత్యంత గౌరవాన్ని ఇచ్చిన వృత్తి మన చేనేత వృత్తి. అత్యంత పవిత్రంగా మహిళల్ని గౌరవించుకుంటూ వాళ్ళని అన్ని విధాలుగా ఉన్నతమైన శిఖరాలు ఉంచిన సమాజం మన చేనేత బట్ట ద్వారానే వాళ్ళ ఖ్యాతిని ఇవ్వడం చేసిన విషయం కూడా మనందరం గుర్తెరగాలి. ఎందుకంటే మీరందరూ ఎంప్లాయీస్, చేనేత నుంచి దూరం అయిపోయిన కుటుంబాలు, కానీ మేము ఇప్పుడు కూడా మంగళగిరిలో మగ్గాలతోనే బతుకుతున్నాం, ఇంకొక వ్యాపారం కూడా లేదు. స్థానిక రామలింగేశ్వరపేట గురవయ్య కాలనీలో 16వ గణేష్ ఉత్సవాలు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మట్టపల్లి గోపాలకృష్ణ సహకారంతో కమిటీ ఆధ్వర్యంలో సుమారుగా 4000 మంది భక్తులకు ఈ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఆదివారం సాయంత్రం స్వామివారి ఊరేగింపు మరియు లడ్డూ వేలంపాట ఉంటుందని, భక్తులు ఈ కార్యక్రమంలో విరివిగా పాల్గొనాలని కమిటీ సభ్యులు కోరారు. కార్యక్రమంలో నిర్వాహకులకు హరిదాసు, గౌరీశంకర్, బీజేపీ నాయకులు సంపత్ రాయుడు, మామిడిపత్తుల సుబ్రహ్మణ్యం, బండారు రవికాంత్, మైలా బన్ను యాదవ్, కాకాని అన్వేష్, నాగేశ్వరరావు, ప్రసాద్, సాయి, అలక్య, సాధన, శ్రీదేవి, మట్టపల్లి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. 16వ
గణపతి నవరాత్రుల్లో భాగంగా స్థానిక రామలింగేశ్వరపేట గొరవై కాలనీలో ఏర్పాటు చేసిన గణేష్ ఫ్రెండ్స్ సర్కిల్ ఆధ్వర్యంలో సుమారుగా 4,000 మందికి అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుతుంది. గత 9 రోజులుగా అంగరంగ వైభవంగా నవరాత్రులు జరుగుతున్నవి. రేపు గొప్ప ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది. అలాగే లడ్డూ వేలంపాట ఉంటుంది. స్వామివారి మెడలో 9 రోజులు పూజలు అందుకున్నటువంటి మణిదండ కూడా వేలంపాట జరుగుతుంది. ఆసక్తి గల భక్తులు వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాము. 16వ గణపతి నవరాత్రోత్సవాలు స్థానిక రామలింగేశ్వరపేటలోని గొరవై కాలనీ నందు మరి గత 9 రోజులుగా అత్యంత వైభవంగా అనేక సాంస్కృతిక కార్యక్రమాలతో మరి మట్టుపల్లి గోపాలకృష్ణ ఫ్రెండ్స్ యూత్ అందరూ కూడా ఇక్కడ ఏర్పాటు చేశారు. మరి ఈ రోజున అన్న సంతర్పణ కార్యక్రమం దాదాపుగా 4,000 మంది పైచిలకు భక్తులకి మరి నిమజ్జన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. మరి దీన్ని సహకరించినటువంటి ప్రతి ఒక్క దాతకి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని 9 రోజులు కూడా దిగ్విజయం చేసినటువంటి ఈ గణేష్ భక్త బృందానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ మరి రేపు మరి స్వామివారి నిమజ్జన ఊరేగింపు కార్యక్రమం ఉంది. ఆ కార్యక్రమం మనకి ముందుగా మరి లడ్డు వేలంపాట ఉంది. అనేక మరి కార్యక్రమాల్లో భాగంగా ఈ కార్యక్రమాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా విచ్చేసి జయప్రదం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను. తెనాలి శ్రీశైల భక్త సేవా సమితి ఆధ్వర్యంలో లంక గ్రామాల్లోని పశువులకు దాణా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. వరద ముంపుకు గురైన లంక గ్రామాల్లోని పశువులకు శ్రీశైల భక్త సేవా సమితి 20 టన్నుల దాణా సమకూర్చగా వాటిని శనివారం తెనాలి నుండి లంక గ్రామాలకు తరలించారు. డీఎస్పీ జనార్దనరావు 3 లారీలను జెండా ఊపి ప్రారంభించారు. 400 మంది పాడి రైతులకు 25 కేజీల మినప్పొట్టు, 25 కేజీల కామధేను మిక్చర్, 2 కేజీల బెల్లం సేవా సమితి సభ్యులు అందజేశారు. శ్రీశైల భక్త జన సేవా సమితి ఆధ్వర్యంలో ఈ జరుగుతున్న కార్యక్రమానికి నన్ను పిలిచిన వీళ్ళందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. సేవాభావంతో వీరు శ్రీశైలంలో అన్నదానం కార్యక్రమం చేస్తున్నారు. వరద ముంపు గ్రామాల్లో కూడా లంక గ్రామాల్లో మనుషులకి వీడు ఆ టైంలో ఆహారం అందించారు. ఆ పశువులకు అక్కడ గడ్డి లేక అవి బక్కచిక్కిపోయి ఉన్న విషయం వీళ్ళు చూసి చలించిపోయి పెద్దలు కామధేను సీడ్స్ ఇక్కడ లోకల్ దాల్ మిల్స్ వారి సహాయంతో ఈ పశువులకి దానా ఏర్పాటు చేసి వారికి ఒక్కొక్క పశువుకి ఒక్కొక్క కుటుంబానికి 25 కేజీలు మన ఫీడు, 2 కేజీలు బెల్లం, పొట్టు, దాల్ మిల్ ఇవన్నీ అందించడం జరుగుతుందని నాకు వచ్చి చెప్పారు. కార్యక్రమంలో ఆళ్ల వెంకట సుబ్బయ్య, పరిమి గోవర్ధన్, కోన బ్రహ్మానందం గుప్తా, కొడాలి భారతి, వెంపటి రవీంద్ర, తుమ్మల రామకృష్ణ, నక్క వేణుగోపాల్, భాస్కర్, దావులూరి భారతి మరియు సమితి సభ్యులు పాల్గొన్నారు. శ్రీశైల భక్త సేవా సమితి తరఫున గత 17 సంవత్సరాల నుంచి శ్రీశైలంలో శివరాత్రి పర్వందిన నాడు 60 నుంచి 80 వేల మందికి అక్కడ అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అలాగే మెడికల్ క్యాంపు నిర్వహించడం జరుగుతుంది. అలాగే తెనాలిలో కరోనా టైంలో ఒక 60 రోజుల పాటు రోజు 1000 మందికి అన్నదానం చేయడం జరుగుతుంది. అలాగే వరద సహాయం నిమిత్తం గత 5 రోజుల్లో 10,000 నుంచి 15,000 మందికి అన్నదానం చేయడం జరిగింది. అలాగే మరి మనుషులకి మనం సహాయం చేస్తున్నాం, నోరు లేని జీవాలకి మనం సహాయం చేయాలని దృష్టితో పెద్దల సహకార సహకారాలతో పశువుల దాణా 25 కిలోలు, అలాగే 2 కిలోలు బెల్లం, మరి కలుపుతారు కామధేను ఫీడ్స్ వారి సహకారంతో 25 కిలోల బస్తా ఈ 2 కలిపి ఈ వరద ప్రాంతాల్లో లంక గ్రామాల్లో డిస్ట్రిబ్యూట్ జరుగుతుంది. దానికి సహకరించి మమ్మల్ని ప్రోత్సహించినటువంటి స్థానిక బోస్ రోడ్లోని ఐఎంఏ తెనాలి శాఖ కార్యాలయంలో ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి ఎండోమెంట్ గోల్డ్ మెడల్, ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ సంజయ్, ప్రొఫెసర్ కాటూరి మెడికల్ కాలేజ్ బంగారు పథకాన్ని తెనాలి శాఖ అధ్యక్షులు విజయలక్ష్మి, దక్షిణమూర్తి అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాస్ మాట్లాడుతూ డాక్టర్ విజయలక్ష్మి పేరును అందిస్తున్న గోల్డ్ మెడల్ ను అందుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. స్ట్రెస్ మేనేజ్మెంట్ లో డాక్టర్లు తీసుకోవాల్సిన విధానంపై ప్రసంగించారు. కార్యక్రమంలో డాక్టర్లు అనిల్ కుమార్, చందు సాంబశివుడు, శ్యామ్ ప్రసాద్, నరసింహారావు, భానుప్రసాద్, శేషగిరిరావు, నీలిమ, మధు ప్రభాకర్ బాబు తదితరులు పాల్గొన్నారు. When you come back again to your house, you are unable to do all those things because you are regularly doing some work is there. There you have to spend plenty of leisure time. With that plenty of leisure time, you are going to get some food, some to read some books, do yoga, all those things. That is not applicable for a doctors like us. We have to calculate how much we are eating, how much we are spending our that calories.
that we have to see, and we have to reduce our weight gradually and do the regular exercises regularly. Like that, adopt measures like if you want to increase some more weight. Train your mind and body to relax. నేను 88 నుంచి స్టార్ట్ చేస్తున్న దగ్గర నుంచి ప్రతి ఐఎంఏ లెక్చర్కి తప్పకుండా అటెండ్ అవుతాను. ఈరోజు ఐఎంఏలో కొత్త విధానాలు ఏదో ఒక సబ్జెక్ట్లో కొంత నేర్చుకోవచ్చనే ఇంట్రెస్ట్తో నేను ఐఎంఏ బిల్డింగ్కి తప్పకుండా రెగ్యులర్గా వస్తూ ఉంటాను. ఆ అభిమానంతోనే నేను ఐఎంఏకి డొనేషన్ ప్రజెంట్ చేసి దాని మీద వచ్చే ఇంట్రెస్ట్తో ప్రతి సంవత్సరం నా పేరు మీద గోల్డ్ మెడల్ ప్రజెంటేషన్ ఉంటుంది. దానికి ఒక స్పీకర్ని పిలిచి స్పీకర్ ద్వారా కొత్త విధానాలు నేర్చుకుంటాము. ఈరోజు డాక్టర్ సంజయ్ గారిని సైకియాట్రిస్ట్ని గుంటూరు నుంచి పిలిచాను. ఆయన డాక్టర్స్కి స్ట్రెస్ నుంచి ఎలా రిలీవ్ అవ్వాలి, డాక్టర్స్కి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, వాళ్ళకి ప్రొఫెషన్లో దాని మీద ఎంత ఇంట్రెస్ట్ ఉంటుంది, దానివల్ల ఈ ప్రొఫెషన్కి ఎంత నోబుల్ ప్రొఫెషను అని దాని గురించి లేటెస్ట్ ప్రొసీజర్స్ అవన్నీ టెక్నిక్స్, మెంటల్ రిలీవింగ్ టెక్నిక్స్, ప్రెషర్ని ఎలా తట్టుకోవాలి అవన్నీ లేటెస్ట్ టెక్నిక్స్ ఈరోజు చెప్తున్నారు. ఈరోజు మనకి తెనాలి ఐఎంఏ హాల్లో డాక్టర్ విజయలక్ష్మి గారి ఎండోమెంట్ లెక్చర్, గోల్డ్ మెడల్ లెక్చర్ జరుగుతుంది. ఈ విధంగా ఎండోమెంట్ లెక్చర్ గత 4 సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇదే తారీఖున జరుపుకుంటూ వస్తున్నాము. మేడం గారు ఈ గోల్డ్ మెడల్ ఆరేషన్ ప్రోగ్రామ్ కోసము కార్పస్ ఫండ్ ఐఎంఏకి డొనేట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆవిడ ఇప్పుడు ప్రెసిడెంట్గా ఉండటం, డాక్టర్ విజయలక్ష్మి గారు ప్రెసిడెంట్గా ఉండి ఆవిడ ఆధ్వర్యంలో ఈ ఎండోమెంట్ లెక్చర్ చేయడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన కీలకమైన అంశం. ఈ రోజుల్లో మనం చూస్తున్నాం డాక్టర్స్లో స్ట్రెస్ రేట్ బాగా పెరిగిపోయింది. కాబట్టి స్ట్రెస్ మేనేజ్మెంట్ గురించి, అంటే ఎక్కువ ఒత్తిడి గురించి 65% డాక్టర్లు స్ట్రెస్లో ఉన్నారండి. ఇప్పుడు ఎక్కువగా మన ప్రాణాలు ఎప్పుడు ప్రమాదంలో ఉన్నప్పుడు డాక్టరే కాపాడుతారు, కానీ వాళ్ళ ప్రాణమే ప్రమాదంలో ఉంటే అప్పుడు మన పరిస్థితి ఏంటి అని అందరూ ఒకసారి ఆలోచించుకోవాలి. సో స్ట్రెస్ గురించి ఎక్కువగా ఆలోచించడం మానేసేసి దాన్ని ఎలా రిలీవ్ చేసుకోవాలో అనే దాని గురించే ఇవాళ ఇక్కడ డాక్టర్ సంజయ్ గారు మనకి ఇవాళ లెక్చర్ ఇస్తున్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. గంజాయి విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసిన పట్టణ 3 టౌన్ పోలీసులు. గంజాయి విక్రయిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించిన డీఎస్పీ జనార్దనరావు. ఈ నెల 21వ తేదీన తెనాలిలో జరగనున్న మాదిగల ఆత్మీయ ఆత్మ గౌరవ సమ్మేళనం హాజరు కానున్న ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.